మార్టిన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నివేద్య రెడ్డి నిర్మాణంలో డిఎస్ భాష దర్శకత్వం వహించిన చిత్రం ది ఇండియన్ బార్డర్. ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్శ్, మురళీమోహన్, మేఘశ్రీ, సింధు తులాని వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ నుంచి ఓ దేశభక్తి గీతాన్ని విడుదల చేశారు. జిందా రహన్తో డ్యూటీ అంటూ సాగే ఈ పాట వీక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ కథని యాక్చువల్గా ఒక 6 నెలలు పాలస్తీనా వార్ జరుగుతుంది కదండి. పాలస్తీనా వార్ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ కథ వెంటాడుతూ ఉండేది అనమాట. ఈ థాట్ అదే టయానికి భాషా గారు రావడం జరిగింది. భాషా గారు వచ్చి ఎప్పుడైతే ఇలా అనుకుంటున్నా అన్నప్పుడు భాషా గారితో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అని రాపించి చక్కగా ఒక అద్భుతమైనటువంటి కథ తయారైంది సార్ యాక్చువల్గా. అయితే నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న సినిమాని, ఒక కథ అంటే ఇది చిన్న సినిమా కూడా కాదండి. అంటే చెప్పుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను, ఒక 10 మందిని ఇన్వైట్ చేస్తుంటాయి ఈ ప్రోగ్రామ్కి. ఈ 10 మందిని ఇన్వైట్ చేస్తే ఆ 10 మందిలో కూడా కొంతమంది రావచ్చు, వాళ్ళు కుదరక రాకపోవచ్చు. కానీ రియల్ హీరోస్ ఎవరయ్యా అంటే ఇక్కడ రియల్ సోల్జర్స్గా ఆల్రెడీ జాబ్ చేసినటువంటి ఎక్స్ ఆర్మీ పర్సన్స్, మీడియా మిత్రులు. ఎందుకంటే నిజంగా ఒక కంటెంట్ ఉన్న సినిమా బయటికి రావాలి అంటే అది ఓన్లీ యాక్చువల్గా ఈ సమాజానికి అర్థం ఏంటంటే మీడియానే. మేము వర్క్ చేసేటప్పుడు మేమేమనుకున్నామంటే, ఓకే ఈ సోల్జర్ మూవీ చేస్తున్నాము, ఓకే ఈజీగా ఉంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే కొన్ని మూవీస్ మేము చూసాము, జవాన్ మూవీస్, ఇలాంటి బార్డర్ సంబంధించిన మూవీస్ చూస్తే ఓకే ఈజీగానే ఉంటుంది అనుకున్నాం. కానీ మేము సెట్స్కి వెళ్ళిన తర్వాత ఆ ఎండలో ఒక షాట్ చేయటానికి కిరణ్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎంటైర్ మై టీమ్ అవ్వచ్చు, ఎంత హార్డ్ వర్క్ చేసామంటే, ఏంటి సినిమా షూట్ చేయడానికి మేము ఇంత హార్డ్ వర్క్ చేసాము అంటే బార్డర్లో ఉండే మన రియల్ హీరోస్ ఇంకెంత హార్డ్ వర్క్ చేసి ఉంటారని మాకు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరి వల్లే మేము ఇక్కడ చాలా సేఫ్గా, హ్యాపీగా మా లైఫ్ని మేము లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.